ఇండియన్ రూపీ యుఎస్ డాలర్ కంపేర్ చేస్తే ఇంకా పడుతుందా? ఇప్పుడు మనము రీసెంట్ హిస్టరీ చూస్తే రూపీ స్లోగా డిప్రిషియేట్ అవుతుంది. మెల్లమెల్లగా అది ఇప్పుడు 87-88 లెవెల్స్కి వచ్చేసింది. అది 90 క్రాస్ చేస్తుందా, 92 అవుతుందా, పైకి వెళ్తుందా, 85 అయిపోతుందా, అది అర్థం చేసుకోవడానికి మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఏమవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది. మన కంట్రీ నుండి ఇప్పుడు లార్జ్ అమౌంట్స్లో ఎఫ్ఐఐస్ మనీ యుఎస్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ 2 lakh crores ఆఫ్ అవుట్ఫ్లో అయ్యింది ఈ సంవత్సరం, రికార్డ్ అవుట్ఫ్లోస్. ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్లీ యుఎస్ ఎకానమీ బ్యాడ్ షేప్లో ఉంది, వాళ్ళ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. కానీ మన కంట్రీలో గ్రోత్ రేట్స్ హై ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. అయినా సరే ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అంటే అది ఒక సేఫ్ హ్యావెన్ బిహేవియర్. ఓకే, మనకి ఎప్పుడు కూడా క్రైసిస్ వస్తే మనం ఇంటికి పరిగెత్తాం. అలాగే ఎఫ్ఐఐస్ కూడా ఎక్కడ కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మనీ యుఎస్లో మూవ్ చేస్తారు.